మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే రోజు ప్రత్యేక ఆకర్షణగా కొంతమంది మాత్రమే హైలైట్ అయ్యారు. అందులో విజయవాడకి చెందిన శిరీష యోగా అకాడమీకి సంబంధించిన పిల్లలైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే బేసిక్గా ప్రధానమంత్రి మోడీ వస్తే ప్రోటోకాల్ అనేది ఎంత టాప్ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే మోడీ చేస్తున్న యోగా, మోడీ కూడా దాదాపుగా 40 నిమిషాల పాటు యోగా చేశారు. 40 నిమిషాలు యోగా చేసేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా వెల్ ట్రైన్డ్ యోగా పర్సన్స్ అయితే మాత్రమే పక్కన పెడతారు. కానీ విశాఖపట్నంలో జరిగిన ఆ యోగా డే రోజు మాత్రం చుట్టుపక్కల ఉన్నది మొత్తం ప్రధానమంత్రి మోదీకి, అలాగే సీఎం చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి అందరికీ కూడా వారి పక్కన 4 వైపులా ఉన్నది కూడా ప్రొఫెషనల్ యోగా టీచింగ్ చేసేవాళ్ళే, యోగా పిల్లలే. వాళ్ళందరూ కూడా విజయవాడకి చెందిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా శిరీష అకాడమీకి చెందిన వాళ్ళే. మేడం నమస్తే. ఫస్ట్ అయితే కాస్త ప్రౌడ్గానే ఉంది, ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు వచ్చే టీం అంటే అందరూ కూడా ఏమనుకున్నామంటే ఏదో ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తారేమో, చుట్టుపక్కల అందరూ ఉంటారు. బట్ మీ పిల్లలే, అందరూ కూడా మీ పిల్లలే ఉన్నారు మోదీ పక్కన. పైగా మోదీ మిమ్మల్ని చూశారు, మీతో మాట్లాడారు, బాబుని చూశారు, ఈ పాపను కూడా చూసి పలకరించి మాట్లాడారు. సో ఎందుకని మోదీ గారు మిమ్మల్ని మెచ్చుకున్నారు అంత బాగా? సాధారణంగా మనం యోగా అనగానే కొన్ని ఆసనాలు వేసేసి ప్రాణాయామ చేసేసి అక్కడితో అయిపోయింది అని ముగించుకుంటాం. కానీ మా నాన్నగారు బాలం సుబ్బారావు గారు, నా గురువులైనటువంటి భూపతిరాజు సత్యనారాయణరాజు గారు, అలాగే మన సీతారామయ్య గారు, అంకమరావు గారు, ఇలాంటి వారందరూ కూడా నన్ను ప్రోత్సహించిన విధానానికి నేను బేబీ పుట్టిన తర్వాత కూడా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. అదే ఆసక్తితో నేను మన జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ సాధించడంతో పాటుగా సింగపూర్, థాయిలాండ్, శ్రీలంకలో, అదేవిధంగా సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో ఇలా మొత్తం 7 అంతర్జాతీయ పథకాలని సొంతం చేసుకోవడం జరిగింది సార్. అలాగే శ్రీలంకలో 3 గోల్డ్ మెడల్స్తో పాటుగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ ట్రోఫీని కూడా నేను సొంతం చేసుకున్నాను. సింగపూర్లో నేను టీమిండియాకి కెప్టెన్గాను, సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో వైస్ కెప్టెన్గాను ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా నా సెల్ఫ్ ప్రాక్టీస్తో. అయితే నేను తీసుకున్నటువంటి చాలా తక్కువ సాధనతో ఇవన్నీ అధిగమించడం చాలా కష్టం. సో దీనికి నేను చాలా కృషి చేశాను. సొంతంగా నా బాడీ మీద నేనే ప్రయోగాలు చేసుకున్నాను, గోడలు సపోర్ట్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేశాను. ఇలా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం జరిగింది. మోడీ గారు పక్కన నిలబడే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. పైగా ప్రోటోకాల్ టాప్ రేంజ్లో ఉంటుంది ప్రధానమంత్రి మోడీకి. సో మీ పిల్లల్ని, ముఖ్యంగా మిమ్మల్ని 4 వైపులా పెట్టుకుని మోడీ గారు యోగా చేశారు 40 నిమిషాలు. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా అద్భుతంగా ఉందండి. సాధారణంగా అంత బాగా చేస్తారని మేము ఆశ్చర్యపోయామన్నమాట. ఎందుకనంటే చాలా సునాయాసంగా, అంటే ప్రతిరోజు ఆసనాలు చేసేవాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్డ్గా చేస్తారో అంత ఎక్స్పీరియన్స్గా ఆస్వాదిస్తూ చేస్తున్నారు. మనం పక్కనే మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు, సీఎం గారు, మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మన యొక్క దృష్టి ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని చూద్దాం, ఇంత బాగా చేస్తున్నారు, ఇంత పెద్దల మంది ముందు మేము చేస్తున్నామని ఆశ్చర్యపోయాము. వారందరూ చాలా అద్భుతంగా చేశారండి. ఆ ఎక్స్పీరియన్స్ మా జీవితాంతం మేము మర్చిపోలేము. చాలా అద్భుతంగా ఉంది. పైగా నాతో పాటుగా నా విద్యార్థులు సైతం, వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో చాలా అవార్డులు అందుకున్నటువంటి పిల్లలండి. అయితే యోగాంధ్ర అనేది చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆ కాన్సెప్టే అద్భుతం. వీధికి యోగా అనేది వెళ్ళింది, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని. ఇందులోనే మనకి యోగాంధ్రలో పోటీలను నిర్వహించడం జరిగింది. ఆ పోటీలలో మా పిల్లలు పాల్గొని, నేను ఎన్ని పోటీలు అయితే నిర్వహించారో అన్నిటిలోనూ మా పిల్లల్ని పార్టిసిపేట్ చేయించానండి. దానికోసం నిర్విరామంగా ప్రతి పిల్లలు సమ్మర్ అని అంటే హాలిడేస్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. మా పిల్లలను నిద్రాహారాలు మానేసి మరీ సాధన చేశారు. ఏమన్నారు మోడీ గారు? ఏమన్నారు? మిమ్మల్ని పలకరించారు, మీ పిల్లల్ని పలకరించారు కదండి. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫోటో దిగడమే గగనం ప్రధానమంత్రితో. అలాంటిది మీ పక్కన యోగా చేయడం, స్వయంగా మోదీ గారే అసలు బేసిక్గా ఆయన వెళ్ళిపోవాలి స్టేజ్ మీదకి, బట్ ఆయన వచ్చి ఆగి మిమ్మల్ని అందరినీ పలకరించారు. ఏమన్నారు? డైరెక్ట్గా ఫస్ట్ నేను జస్ట్ అక్కడ నిలబడ్డానండి. ఆయనంతటా ఆయనే నిజంగా నా వైపు రావడము, నాతో మాట్లాడడం అనేది నేను ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు ఆ దృశ్యమే నా కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఆయన అలా చూశారు,
చూసి చూడగానే వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ వెనకకు తిరిగి నా వైపుగా వచ్చారు. అమ్మా ఎలా ఉన్నావు, బాగా చేసావా అని అన్నారు. నేను వెంటనే సార్ ఇలా నేను అంతర్జాతీయ క్రీడాకారిణి అని అనగానే అలాగే ఉన్నావు, చాలా బాగా సాధన చేయి, ఖ్యాతి తేవాలి అని చెప్పేసి చెప్పారు. అలాగే ఆశ్చర్యపోయారు, నమస్కారం పెట్టారు. నేను అసలు ఆ కొన్ని క్షణాలు నన్ను నేను మర్చిపోయానండి. నిజంగా నా ముందున్నది ప్రధానమంత్రి గారేనా అని ఆశ్చర్యంలో మునిగి తేలాను. చాలా బాగా నన్ను ఆశీర్వదించారు. సో మరొక పాప ఉంది, మా హాయ్. మోదీ గారు మిమ్మల్ని కలిశారు కదా, ప్రధానమంత్రి మోదీ గారు కలిశారు కదా, సో మోదీ గారు మిమ్మల్ని కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీతో? ఫస్ట్ టైం చేయడం ఎప్పటి నుంచి చేస్తున్నావు అని అడిగారు. 4-5 years నుంచి చేస్తున్నా అని చెప్పాను. ఇంకేమన్నారు? తలపై చేయి పెట్టారు, మాట్లాడారు కదా? మేడంతో మాట్లాడారు. సో నిన్ను మెచ్చుకున్నారు మోదీ గారు? మెచ్చుకున్నాను. చూసా టీవీలో చూడడం, మోడీ గారు డైరెక్ట్గా ఎప్పుడైనా చూసావు? ఎప్పుడు చూడలేదుగా? చూడలేదు. సో ఇంకా ఈ పాపకి మోదీ గారి గొప్పతనం ఇంకా అంత తెలిసి ఉండదు. పెద్ద అయ్యాక ఈ పాప వీడియో చూసి నాకు అనిపిస్తుంది, అమ్మో అంత పెద్ద మోదీ నా దగ్గరికి వచ్చారా, ప్రధానమంత్రి నా దగ్గరికి వచ్చారా అని. సో నిన్ను కూడా అప్రిషియేట్ చేశారు కదమ్మా. సో ఏం చెప్పారు? మీరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి, మీరు మన రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలి మీరు అందరూ అని చెప్పి వాళ్ళు అప్రిషియేషన్ చేశారు సార్. మీరు చేస్తున్నారు యోగా చేస్తున్నప్పుడు మీ పక్కనే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సీఎం చంద్రబాబు గారు, మోదీ గారు అందరూ మీ పక్కనే ఉన్నారు. బేసిక్గా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు యోగా చేస్తున్నా కూడా, బట్ ఇక్కడ మనకన్నా సెలబ్రిటీస్ వీళ్ళే, పొలిటికల్ సెలబ్రిటీస్. సో వాళ్ళ పక్క నుంచి కొంచెం నర్వస్ ఉంటుంది కదా. సో మీరు చేసినప్పుడు ఏమైనా కంగారు పడ్డారా? ఏమైనా చిన్న మిస్టేక్ వస్తుంది? ఎందుకంటే ప్రపంచం మొత్తం లైవ్, అది సాధారణంగా ఒక టీవీ ఛానల్ ఇచ్చే లైవ్, ప్రపంచం మొత్తం లైవ్ వస్తుంది కదా, అందరూ కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఆ మూమెంట్లో మీ ఫీలింగ్ ఏంటి వాళ్ళందరూ పక్కన చేసినప్పుడు? సార్ అసలు ఆ ఛాన్స్ వచ్చిద్ది అని కూడా అనుకోలేదు సార్ అసలు. కానీ ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత చాలా కాన్సన్ట్రేషన్తో ఎక్కడ మిస్టేక్ జరిగితే ఎక్కడ తప్పు పేరు వచ్చింది అని చెప్పి మా మేడంకి చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేశాను సార్. నేను అసలు ఆ ఛాన్స్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీ సార్. మా మేడం లేకపోతే అసలు మా వల్ల అయ్యేది కదా సార్, అందాకే వెళ్ళటం మేము అసలు. మీ వీడియో మొత్తం వైరల్ అయిపోయింది. ప్రధానమంత్రి స్వయంగా ఆయన ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారు, మీ ఫోటోలు ఉన్నవే పోస్ట్ చేశారు ఆయన. సో ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్ అయితే అసలు అందరూ ఆశ్చర్యపోయారు సార్. నువ్వేనా అసలు అంత దాకా వెళ్ళావు, నీ కష్టం చాలా ఫలిచ్చిందిరా, అసలు నా కష్టం ఏం లేదండి, మా మేడమే మొత్తం అని చెప్పారు సార్. సార్ మేము అసలు May 21 నుంచి June 21 దాకా సార్ ఫుడ్ కానీ పడుకోవడం కానీ అసలు సరిగ్గా చేయలేదు సార్. చాలా కష్టపడ్డాను సార్. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు సార్. మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళే ఒక 10 members ఉంటారు సార్ మోడీ గారు చుట్టూరా. చాలా కష్టపడి చేశాను సార్. మా టీంలో ఆ 10 members-లో మా టీంలో 9 members ఉన్నారు సార్. ఆ 10 members-లోనే వీళ్ళందరూ వెనకాల ఉన్న వాళ్ళందరూ ఉన్నారు సార్. సో మేడం ఫైనల్గా చెప్పండి, ఒక అదృష్టం ఉండాలి, ఎందుకంటే సాధారణంగా ప్రధానమంత్రి మోడీ హై ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి. సో పక్కన పిల్లల్ని, మీరంటే ప్రొఫెషనల్, సో నేషనల్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, వీళ్ళందరూ కొంచెం నర్వస్ ఉంటుంది. పిల్లలు కూడా సగం మందికి మోదీ గారి పైన పెద్దగా అంతగా తెలియదు, ఏ చిన్న మిస్టేక్ వచ్చినా ఫస్ట్ మీకే వస్తుంది అది. సో ఎలా ప్రిపేర్ చేశారు వీళ్ళందరినీ? ప్రిపేరింగ్తో పాటు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? వీళ్ళందరినీ ప్రిపేర్ చేయడం అంటే సార్, యోగాంధ్రాలో వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ మెడల్స్ సాధించడం జరిగింది సార్. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు చాలా ప్రోత్సహించారు. అక్కడ మేము పర్ఫామ్ చేసినప్పుడు కూడా నన్ను ప్రత్యేకంగా మన మోదీ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మన బీజేపీ వర్మ గారు చాలా సపోర్టివ్గా, ఈ అమ్మాయి ఇలా సార్ ఆంధ్రప్రదేశ్కి చాలా పేరు తీసుకొచ్చిన అమ్మాయి అని చెప్పేసి నన్ను పరిచయం చేశారండి. వర్మ గారికి చాలా రుణపడి ఉంటామండి. మన భీమవరానికి చెందిన బీజేపీ వర్మ గారు అద్భుతంలో అద్భుతం అన్నమాట అది మాత్రం. అలాగే ఈ పిల్లలందరికీ నేను ఒకటే చెప్పాను, భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని కల్పించాడు, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆయన ముందు చేయడం అని అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మీరు నిద్ర ఉందా, ఫుడ్ ఉందా అంటే ఆహారం ఉందా అనేది దేన్ని పరిగణలోకి తీసుకోకండి. చక్కగా ధ్యానం చేయండి ప్రతిరోజు. అలాగే ఆ యొక్క సరౌండింగ్స్లో అన్ని వీడియోలు మిమ్మల్ని కవర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ ది బెస్ట్గా పర్ఫామ్ చేయండి, గౌరవప్రదంగా ఉండండి అని అయితే నేను చెప్పడం జరిగింది సార్. అలాగే ఆయన వితౌట్ పర్మిషన్ ఆయన కాళ్ళని పట్టుకోకండి
అని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో గమ్ముని కొంచెం వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే మనం కాళ్ళ మీద పడగానే పరిగెత్తుకుని వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు మీకు అనుమతి ఇస్తేనే మీరు కిందకి వంగండి తప్ప, లేకపోతే గౌకని మీరు వంగకండి. ఆ ప్లేస్ నుండి ఆయన ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకోండి సార్, దండం పెట్టుకోమంటారా వద్దా అని చెప్పి పర్మిషన్ తీసుకొని మీరు బెండ్ అవ్వండి అని కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన ఆశీర్వాదాలు తీసుకోండి, ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అని చెప్పాను. వీళ్ళందరూ కూడా ఆనందంలో పారవసించిపోయారు. మా కలెక్టర్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు సార్ మమ్మల్ని. సో చివరిగా మోడీ గారితో పాటు మీరు చేశారు. సో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన చాలా వయసు, ఆయన 75 ఏళ్ళు పైనే. సో ఆయన కూడా యోగా చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పోటీ పడి మరీ చేశారు చాలా అద్భుతంగా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, మీ పిల్లలే ఉన్నారు వాళ్ళ పక్కన కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటండి సార్? నేను చూసిన వాళ్ళల్లో నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు వీరందరూ చేస్తున్నారు. ఎవ్వరూ ఎక్కడ ఏ ఆసనాన్ని వదలలేదండి. ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు. మనం ట్విస్టింగ్ ఆసనాస్ చేసినప్పుడు వెనక్కి తిరిగి చూస్తాం కదా అండి. ఒక ఆసనంలో నారా బ్రాహ్మణి గారు చేశారు, నేషనల్ ప్లేయర్ చేసినట్టు చేశారండి. ఆవిడ పూర్తిగా బాడీని ట్విస్ట్ చేసేసి నేనైతే కాసేపు ఆశ్చర్యపోయాను. నేను ఇంకా ఎవరిని చూడట్లేదండి, ఏంటి ఇవిడ ఇంత బాగా చేశారు, వెల్ ప్రొఫెషనల్ ఎలా చేస్తారో అలా చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మన ఆ ఒక్క పోస్చర్ మాత్రం నాకు మొత్తం నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి మరి అప్రిషియేట్ చేశాను. మేడం మీరు ఎంత బాగా చేశారు మేడం, నిజంగా నేషనల్ ప్లేయర్ చేసినట్టు చేశారు అని. అవునండి, నేను రోజు చేస్తాను అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి ఆసనాన్ని, ప్రాణాయామాన్ని, ధ్యానాన్ని మనస్ఫూర్తిగా చేశారండి. మోడీ గారితో కలిపి చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళతో కలిపి ఇలా నేను పాల్గొనడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం. సో ఇది వీళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడిపోతుంది. యోగా డే జరిగి 2 రోజులు అయినా కూడా వీళ్ళ కళ్ళల్లో ఇంకా మోడీ పేరు చెప్పినా, చంద్రబాబు పేరు చెప్పినా, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏ పేరు చెప్పినా కూడా వీళ్ళు సంబరపడిపోతున్నారు. రీజన్ ఏంటంటే హై సెక్యూరిటీ ఉండే వాళ్ళ చుట్టూ ప్రొఫెషనల్స్, ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ని ఏ గుజరాత్ నుంచో ఏ ఢిల్లీ నుంచో తీసుకొస్తారని అందరూ భావించారు. కానీ వాళ్ళందరూ విజయవాడ వాళ్ళే. అందరూ కూడా శిరీష యోగా అకాడమీకి సంబంధించిన, శిరీష గారు కూడా తక్కువ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ చాలా సాధించిన ఆవిడ. సో మొత్తం మీద విజయవాడ పీపుల్కి అయితే చాలా ప్రౌడ్ అనేది చెప్పుకోవాలి. విజయవాడ నుంచి ఎంతమంది వివిధ క్రీడల్లో పాల్గొన్నా యోగా నుంచి మాత్రం ప్రధానమంత్రి మోదీ స్వయంగా వచ్చి వీళ్ళందరినీ మెచ్చుకుని, పైగా వీళ్ళతో పాటు పోటీగా ఆయన కూడా చేయడం, ఆయన్ని చూసి వీళ్ళు కంగారు పడకుండా వీళ్ళు చాలా జాగ్రత్తగా చేయడం, ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా గర్వకారణమనే చెప్పుకోవాలి. యోగాకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా దాదాపు 4 రోజుల పాటు వీళ్లతో స్వయంగా విజయవాడ ప్రజలు 3 లక్షల మందితో వీళ్లతో కోచింగ్ కూడా ఆయన ఇప్పించడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తుంటే వీళ్ళందరూ కూడా మోదీ మెచ్చుకున్న యోగా టీం అని అయితే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.